ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని జీవవాక్యము కీర్తనల గ్రంథము 34వ కీర్తన 2వ వచనము. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరు. Psalms 34:2. My soul will makes its boast in the Lord, the humble will hear it and rejoice. లోకంలో చాలా మంది అతిశయపడుతున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. కొందరు రథములను బట్టియు, కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. కొందరు తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకుంటూ అతిశయపడుదురు. కొందరు కీడును గురించి, పాపమును గురించి, చెడును గురించి అతిశయపడుదురు. కొందరు రేపటి దినమును గురించి అతిశయపడుదురు. అయితే సృష్టికర్త సర్వాధికారి అయిన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, సూర్యుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను బట్టి ఈ రోజు లోకంలోని ప్రతి ఒక్కరూ అతిశయింపవలెను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు దేనిని బట్టి అతిశయించుచున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఈరోజు నీవు సేవించే దేవుడు గొప్ప దేవుడని, సర్వకార్యములను చేయగల దేవుడని, లోకంలోని ప్రతి ఒక్కరి కోసం సిలువలో రక్తం కార్చి పాపం నుండి విమోచించిన దేవుడని, అంధకార సంబంధమైన రాజ్యం నుండి వెలుగు రాజ్యమునకు అంటే నిత్యజీవ రాజ్యమునకు నడిపించే దేవుడని నీవు అతిశయపడాలి. నీవు యేసయ్య గురించి చెప్తుంటే వింటున్న వారందరూ దేవుని కార్యముల యందు సంతోషిస్తూ యేసయ్యని తమ హృదయంలో కలిగి ఉండాలన్న ఆశ కలిగే విధముగా నీవు అతిశయపడాలి, స్తుతించాలి, ఘనపరచాలి. మై డియర్ ఫ్రెండ్, యాజ్ ఇట్ ఈస్ రిటన్, లెట్ ద వన్ హూ బోస్ట్స్ ఓన్లీ బోస్ట్ ఇన్ ద లార్డ్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దినమెల్లా నీవు దేవుని యందు అతిశయపడుతూ ఆయన నామమును బట్టి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ఈ జీవవాక్యం నీలో ఫలించాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యంను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, ఈ లోకంలో మాకేదైతే అనుగ్రహింపబడి ఉందో అది అంతయు నీ వల్లే. మీరు మాకిచ్చిన కుటుంబం నీ వల్లే, ఆరోగ్యం నీ వల్లే, ఉద్యోగం నీ వల్లే, వ్యాపారం నీ వల్లే, పరిచర్య నీ వల్లే, సంతోషం నీ వల్లే, చదువు నీ వల్లే, మాకున్న జ్ఞానము తెలివి నీ వల్లే, సమస్తము నీ వల్లే ప్రభువా. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ నిత్యము నీ యందు అతిశయించుటకు కృపచూపుమని గొప్ప దేవుడైన క్రీస్తు యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.